హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఎంసెట్ అప్డేట్స్. ఈ వీడియో దేని గురించి అంటే మనకి నిన్న అయితే ర్యాంక్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫైనల్గా నిన్న. ఓకే, ఇప్పుడు మీ ర్యాంక్కి ఏ కాలేజ్ అలానే ఏ బ్రాంచ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. దానికంటే ముందు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అంటే ఎలా పెట్టుకోవాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా ప్రతిదీ ఏ డాక్యుమెంట్స్ యూజ్ అవుతాయి, మీకు వచ్చిన ర్యాంక్కి బెస్ట్ కాలేజెస్ ఏంటి, బెస్ట్ సిఎస్సి కాలేజెస్ ఏంటి, ఈసీ కాలేజెస్ ఏంటి, ఇలా ప్రతిదీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే చేయడం జరుగుతుంది. 10Kలో బెస్ట్ కాలేజెస్, 20Kలో బెస్ట్ కాలేజెస్, 30Kలో బెస్ట్ కాలేజెస్, 20K 50Kలో బెస్ట్ కాలేజెస్, ఇలా ప్రతిదీ ఛానల్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. కొంతమందికి అనుకున్న ర్యాంక్ వచ్చింది, కొంతమందికి మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ రాలేదు. కానీ చాలామంది స్టూడెంట్స్కి తెలియని ఒక ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ఉంది. టాప్ కాలేజెస్లో సీట్స్ అన్నీ లిమిటెడ్, కాబట్టి మీరు వేరే మంచి ఆప్షన్స్ కూడా చూడాలి. అందుకే బెంగళూరులో ఉన్న పోలరీ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. మీ ఇంటర్మీడియట్లో 60% ఆఫ్ మార్క్స్ ఉంటే ప్యాట్ ఎగ్జామ్ ద్వారా గూగుల్ కొలాబరేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్కి అప్లై చేయొచ్చు. ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తే అప్ టు 8 lakhs స్కాలర్షిప్ అండ్ ఫ్రీ మ్యాక్బుక్ పొందే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్యాట్ ఎగ్జామ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా సింపుల్ లాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ మాత్రమే. ఇక్కడ పోలరీ స్టూడెంట్స్కి ఇప్పటికే 7 countries ఇంటర్న్షిప్ చేస్తున్నారు. అలానే యావరేజ్గా ఇంటర్న్షిప్ స్టిపెండ్ వచ్చేసరికి 2.5 lakhs. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి 2025ది అఫీషియల్ ర్యాంక్స్ అయితే, అఫీషియల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఓన్లీ 2024ది మాత్రమే మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, వర్క్ ఎందుకు అంటున్నా అంటే, మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మీరు ఇన్ డీటెయిల్గా అనలైజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి. డిస్క్రిప్షన్లో చూడలేని వాళ్ళు ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో ఏ విధంగా పెడతారంటే, దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది మీ నుంచి ఏమైనా ఒక సపోర్ట్, ఏమైనా ఒక నాకు ఇంకా స్ట్రెస్ బూస్ట్ అలా ఏమైనా ఉంది అని అంటే మీరు వీడియోని లైక్ చేయడమే. ఇంకా మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. ఎందుకు ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయాలి అని చెప్తున్నా అంటే, మీరు నా కామెంట్ సెక్షన్లో మీకు వచ్చిన ర్యాంక్ నాకు చెప్పండి. మీకు వచ్చిన ర్యాంక్, మీ క్యాస్ట్ ఏంటి, అలానే మీ ఏ బ్రాంచ్ కావాలి, ఫస్ట్ మీ ర్యాంక్, మీ క్యాస్ట్, మీది ఏయూ రీజనా ఎస్వీ రీజనా, ఏయూ రీజన్ ఎస్వీ రీజన్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు జెండర్, గర్లా బాయా, అలానే మీకు ఫర్ సపోజ్ బ్రో నాకు ఇంకా ఫర్ సపోజ్ 27,136 ర్యాంక్ వచ్చింది బ్రో, బెస్ట్ కాలేజెస్ ఏంటి అని చెప్పేదానికంట బెస్ట్ సిఎస్సి కాలేజెస్ వస్తాయా, బెస్ట్ ఈసీ కాలేజెస్, వాటి కూడా నేను లిస్ట్ ఇవ్వగలను. ఒక 20 to 40 కాలేజెస్ అయితే లిస్ట్ ఇస్తా. కానీ ఒక పర్టికులర్ బ్రాంచ్ మీరు నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. బ్రో ఇంత ర్యాంక్ వచ్చింది, ఈ క్యాస్ట్, అలానే ఈ రీజన్, ఈ జెండర్, నాకు బెస్ట్ కాలేజెస్, బెస్ట్ సిఎస్సి కాలేజెస్ ఏంటి, బెస్ట్ ఈసీఈ కాలేజెస్ ఏంటి, నాకు వచ్చే కాలేజెస్ ఏంటి. లేదు అంటే కొంతమంది ఏ విధంగా అడుగుతున్నారు, బ్రో నాకు ఈ కాలేజ్లో ఈ సీట్ వస్తుందా అంటే, లైక్ మీకు వచ్చిన ఫర్ సపోజ్ విట్ యూనివర్సిటీ ఉంది, విట్ యూనివర్సిటీ పెడుతున్నారు, నాకు ఈ బ్రాంచ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా. అప్పుడు మీరు పెట్టేటప్పుడు కూడా మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్, అలాగే బ్రాంచ్ పెడతారు. బ్రాంచ్ పెట్టిన తర్వాత మీ ర్యాంక్, మీ రీజన్, మీ క్యాస్ట్, అలానే మీ జెండర్, నాకు ఇవన్నీ తెలిస్తే నేను చెప్పగలుగుతాను. జెండర్ ఎందుకంటే మనకు బాయ్స్కి గర్ల్స్కి విపరీతంగా వేరియేషన్ అనేది ఉంటుంది కట్ ఆఫ్ ర్యాంక్స్లో. అలానే మనం చూసుకున్నట్టయితే ఏయూ రీజన్, ఎస్వీ రీజన్ కూడా ఒక విపరీతమైన ఫేవరిజం అనేది ఉండడం జరుగుతుంది. అలానే క్యాస్టే ప్రతిదీ మన కట్ ఆఫ్ ర్యాంక్స్. నెక్స్ట్ మీకు ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఏమైనా ఉంది అని అంటే మనకు పక్కాగా కట్ ఆఫ్ ర్యాంక్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందుకు మిమ్మల్ని నేను ఈ అన్ని డీటెయిల్స్ అడుగుతున్నా. ఒక్కసారి ఎలా చూసుకోవాలో చెప్తా. ఇప్పుడు ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ACEE అంటే అక్కడ మీరు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకునేటప్పుడు కాలేజ్ నేమ్ కంట ప్రతి కాలేజ్కి ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూట్ కోడ్ బట్టే మనకు అక్కడ చేయడం జరుగుతుంది. ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టైప్ వచ్చేసరికి ప్రైవేట్, అలానే ఇన్స్టిట్యూట్ రీజన్ ఏయూ రీజనా ఎస్వీ రీజనా, డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి, ఎక్కడ ఈస్ట్ గోదావరిలో ఏ ప్లేస్లో ఉంది, ఇలా ప్రతిది కోఎడ్జ్ అఫిలియేటెడ్. ఒక పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, ఇలా ప్రతిదీ ఇన్ డీటెయిల్గా బాయ్స్కి గర్ల్స్కి ఏయూ రీజన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏరియా రీజన్ అని ఉంది.
ఆ కిందకి మీరు అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఎస్వి రీజన్ కాలేజెస్ కూడా ఉంటాయి. ఎస్వి రీజన్ కట్ ఆఫ్స్ ఏంటి, ఫస్ట్ ఏయూ మనకి ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత ఎస్వి రీజన్స్ వచ్చాయి. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతా, ఒకసారి మీరు డీటెయిల్గా అనలైజ్ చేయండి. ఒకవేళ మీరు అనలైజ్ చేయకపోతే నాకు కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. ఫస్ట్ పాయింట్, మీరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి నాకు ఏమైనా ఒక సపోర్ట్ ఏమైనా ఉంది అని అంటే మీరు వీడియోని లైక్ చేయడమే. వీడియో అంతమందికి రీచ్ అయితే అంత బెస్ట్. నాకు కామెంట్స్ అంత విపరీతంగా రావాలి. నేను మ్యాక్సిమం మీరు పెట్టిన కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తాను. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏమైనా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ ఎలాంటివి కావాలి, ఏ కాలేజ్ గురించి చేయాలి, ఈ కాలేజ్ కట్ ఆఫ్ చేయండి బ్రో అంటే కూడా మ్యాక్సిమం చేయడానికి అయితే నేను చూస్తాను. కామెంట్ సెక్షన్లో అయితే పక్కాగా పెట్టండి మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి, మీరు ఏ కాలేజెస్లో ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారు. దానికంటే ముందు మీరు వీడియోని లైక్ చేయండి. అది కూడా మీకు నా కంటెంట్ నచ్చితేనే వీడియోని అయితే లైక్ చేయండి. మీకు నచ్చకపోతే మీరు అసలు లైక్ కూడా అవసరం లేదు నాకు మీ నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇలా మీరు ప్రతి కాలేజ్కి మీరు చూసుకోవచ్చు. వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, టైప్ ఏంటి, ప్రైవేట్ టైప్, ఇన్స్టిట్యూట్ రీజన్, ఇలా ప్రతిదీ ఇన్ డీటెయిల్గా మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో మనకు కాలేజ్ ఫీజు అనేది ఉంది. ఇక్కడ కాలేజ్ ఫీజు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటి VCTN అంటే వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మనకి కాలేజ్ అనేది విజయవాడలో ఉంది. ఇక్కడ మనకి ఆ కాలేజ్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది, అంటే 54,000. ఫర్ సపోజ్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఈ 54,000 అనేది మనకు గవర్నమెంట్ పే చేస్తుంది అనేది ఆ పదానికి అర్థం. ఫర్ సపోజ్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే మీరే ఆ 54,000 అనేది పే చేయాలి అనేది దాని అర్థం. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇలా ప్రతి కాలేజ్కి ఇన్ డీటెయిల్గా మనకు ఒక ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతిదీ చూసుకోండి. మనకి 2023 కాలేజ్ ఫీజు వద్దు, 2024 మనకు 2024 నుంచి కాలేజెస్ ఫీజు అనేవి మారిపోయాయి. విట్ యూనివర్సిటీ అనగా SRM యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ 70,000 ఉండేది. ఆ తర్వాత 2024 నుంచి 1,03,000కి మారింది. ఇలా ప్రతిదీ. కాబట్టి నేను పెట్టిన ఈ 2024 నుంచి బ్రాంచెస్ కూడా మనకు 2025లో మరి ఈ కాలేజ్కి ఇన్ని బ్రాంచెస్ పెరిగాయి అనేది లేదు, కానీ 2024 నుంచి 2023కి 2024కి ఒక పర్టికులర్ చేంజ్ అనేది రావడం జరిగింది. 2024 నుంచి ఒక ట్రెండ్ అనేది ఫాలో అవుతున్నారు మన ఏపీ ఎంసెట్ వాళ్ళు. కాబట్టి ఈ ర్యాంక్ ఇదైతే నేను ఈ వర్డ్ ఫిల్ అంటున్నా అంటే ఈ ఎక్సెల్ షీట్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో పెడతా. మీకు ఏమైనా డౌట్ ఒక్కసారి చూడండి, లేదు అంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టినా నేనైతే చెప్పడం జరుగుతుంది. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.